అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అందరికీ జై హింద్. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఈరోజు ప్రధానంగా స్త్రీ గొప్పదా పురుషుడు గొప్పదా, తర్వాత ఆడవాళ్ళ యొక్క డ్రెస్సింగ్ గురించి, హిందూ ధర్మం మీద జరిగిన కామెంట్స్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత కొద్ది రోజుల నుంచి పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది. ఆ కాంట్రవర్సీ గురించి మన ఛానల్ తరపున ఒక వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శివాజీ గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది. శివాజీ గారు ఇక్కడ దండోరా అనే మూవీ ఫంక్షన్ లోపల ఏమని చెప్పారు అంటే, హీరోయిన్లు శారీస్ కట్టుకొని రండి, స్కిన్ షో అయ్యే డ్రెస్సులు వేసుకురాకండి, దానివల్ల మీ మీద దాడులు జరుగుతున్నాయి, రెస్పెక్ట్ ఉండదని 2-3 రాంగ్ వర్డ్స్ కూడా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇవి నేను మాట్లాడింది తప్పు, కానీ నా ఉద్దేశం మాత్రం స్త్రీలు శారీస్ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పడము అని చెప్పాడు. చెప్పి ఈయన తప్పుకున్నాడు. అయితే ఈయన ఇచ్చిన ప్రజలు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇది చాలామంది పేరెంట్స్ అందరు సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే వస్త్రాధరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లలకు అని. చాలామంది పేరెంట్స్ ఆడపిల్లలకు మగపిల్లలకి ఇద్దరికి ఇంపార్టెంట్, మగపిల్లల మైండ్ సెట్ మారాలి, ఆడపిల్లల డ్రెస్సింగ్ ఇంపార్టెంటే, మగపిల్లల మైండ్ సెట్ మారడము ఇంపార్టెంటే అని ఫుల్ సపోర్ట్ అయితే శివాజీ గారికి వచ్చింది. కొద్దిమంది కేసు వేశారు, దానికి ఎక్స్ప్లెనేషన్ అవన్నీ ఇచ్చారు. ఈయన తప్పుకున్నాడు స్టేట్మెంట్ ఇచ్చి. ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఈ అనసూయ గారు ఏమన్నారంటే, రాంగ్ స్టేట్మెంట్ శివాజీ గారు ఇచ్చింది, అది రాంగ్ స్టేట్మెంట్, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా, నాకు నచ్చినట్లుంటా, రూల్స్ పెట్టడానికి ఎవరు అని ఈమె చెప్పింది. యాక్చువల్గా ఈమె చెప్పింది ఈమె కరెక్ట్గా ఉండొచ్చు, ఎందుకంటే సెలబ్రిటీ అయి ఉండొచ్చు, తర్వాత ఏమంటారు అంటే సెక్యూరిటీ ఉంటుంది, చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటుంది. సినిమా షూటింగ్లలో అక్కడ నో ప్రాబ్లం, అక్కడ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇది జనరలైజ్డ్ స్టేట్మెంట్కి వర్తించదు, కానీ ఇండివిజువల్గా వర్తించవచ్చు. నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు, నాకు నచ్చినట్లుంటే, ఎందుకంటే నా చుట్టూ సెక్యూరిటీ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి న్యూస్ హైలైట్ అనమాట, కాంట్రవర్సీ. రెండోది ఏంటంటే నాగబాబు గారు కూడా చెప్పాడు ఏమని, ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వలే, ఈమె కూడా అంతే, ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వలే, మాకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గా మన ఛానల్ తరపున ఏమంటున్నాం, ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఈక్వల్ కాదు, ఆడపిల్లలు ఎప్పుడైనా గొప్ప స్థితి. మన దేవుళ్ళల్లో కూడా చూడండి, ఫైనల్గా అమ్మవారు ఉంటారు. ఫస్ట్ అమ్మవారు, పరమశివుడు కూడా అమ్మవారిని పూజిస్తాడు. అమ్మవారు అల్టిమేట్ అనమాట, అత్యంత ప్రధాన ఫస్ట్ ఎవరంటే అమ్మవారు. స్త్రీ, పురుషుడు ఎక్కడనో కింద ఉంటాడు, ఈక్వల్ కాదు. నాగబాబు గారు చెప్పినట్లు పురుషుడు స్త్రీ ఈక్వల్ కాదు, స్త్రీ గొప్పది. అనసూయ గారు చెప్పినట్లు పురుషుడు స్త్రీ ఈక్వల్ కాదు, స్త్రీ చాలా గొప్పది. ఇక ఈ పర్సన్ అయితే ఘోరంగా మరీ జుగుప్సగా మాట్లాడేసాడు. ఏమంటాడు ఈ పర్సన్, నా అన్వేషణ అనే ఛానల్ అండ్ అన్వేష్ ఏమంటాడు అంటే, ఎట్లనన్నా తిరగండి ఆడపిల్లలు అంటాడు. ఇది చాలా ఘోరమైన జుగుప్సాకరమైన స్టేట్మెంట్ ఈ పర్సన్. ఇంకొకటి ఏమంటాడు, హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి కూడా, హిందువుల మైండ్ సెట్టే బాగాలేఉంటుంది, ఇండియా అసలు సెక్యూరే కాదు, నేను ఇండియాకే రిటర్న్ రాను, ఒకవేళ నాకు పెళ్ళై నాకు పాప పుడితే ఇండియాలో సెక్యూరిటీ ఉండదు నా పాపకి అని చెప్పేసి అంత దరిద్రంగా మాట్లాడాడు. మళ్ళీ ఇన్కము, డబ్బులు అవన్నీ ఇండియా నుంచే వస్తాయి. ఏమనంటే ట్యాక్స్ పే చేస్తే నేను అందుకే ఇండియాని తిట్టొచ్చు అంటాడు. అట్లా ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఎంత ట్యాక్స్ పే చేసినా, ఇండియాని ఏమన్నా అన్నా, హిందూ ధర్మాన్ని ఏమన్నా అన్నా, దేవతలను ఏమన్నా అన్నా ఎవ్వరూ భరించారు. దానికి పనిష్మెంట్ ఉంది, ఆల్రెడీ నడుస్తుంది పనిష్మెంట్, అదేదో చెప్తాను నేను. సో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, గరికపాటి నరసింహారావు గారి గురించి కూడా ఫుల్ కాంట్రవర్సీ, నెగిటివ్గా మాట్లాడడం జరిగింది. ఏమంటాడు, మహాభారతాన్ని నేను 60 రోజులు చెప్పినా అంటాడు. కానీ 1800 ఎపిసోడ్లు చెప్పిన గరికపాటి కన్నా ఈయన గొప్పవాడని ఫీల్ అవుతుంటాడు. ఇది రాంగ్ స్టేట్మెంటు. ఈ మొత్తం కాంట్రవర్సీలో అత్యంత జుగుప్సకరమైన కాంట్రవర్సీ ఏదంటే ఈ పర్సన్ గురించి. ఇంకేమంటాడు, ఇంత కాంట్రవర్సీ జరిగేసరికి అందరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొక స్టేట్మెంట్ ఏమంటాడు, నా ఈకెలే పోతున్నాయి, నా ఫాలోవర్స్ ఎంత అంటాడు. ఫాలోవర్స్ని కూడా అవమానించండు ఘోరంగా, హిందూ ధర్మాన్ని అవమానించండు, హిందూ దేవతల గురించి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత ఏమంటాడు, డైమండ్స్ కొన్ని ఉన్నా చాలు, రాళ్ళ లాంటి వాళ్ళు, నా పోయే వాళ్ళంతా రాళ్ళ లాంటి వాళ్ళని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అన్నాడు. ఇంకొకటి సీతమ్మ తల్లిని అవమానించండు, ద్రౌపది మాతని అవమానించండు, అందుకే అవమానించండు, ఫాలోవర్స్ అంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమంటాడు, చిన్న తప్పు చేసిన నేను ఇప్పటి నుంచి నేను హిందువుల గురించి మాట్లాడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో దీని గురించి ఒకసారి మాట్లాడదాం. మన ఛానల్ తరపున ఇక్కడ స్త్రీ చాలా చాలా ఎక్కువ, చాలా గొప్ప, ఎందుకంటే ప్రపంచానికి జన్మ, అంతే. ఈ సృష్టి నడుస్తుంది అంటే స్త్రీ ప్రాణాలని పరంగా పెట్టి జన్మనిస్తుంది కాబట్టి స్త్రీ గొప్ప. అండ్ అమ్మవారు, ఆ స్త్రీ అంటే గర్భగుడిలో ఉన్న అమ్మవారితో సమానం. ఇది ఫస్ట్.
అయితే ఇక్కడ మన ఇండియా పరిస్థితులకు తగ్గట్లు ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న కాంట్రవర్సీ ప్రకారం స్త్రీ డ్రెస్సింగ్ యూఎస్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్లలో ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇండియాలోనే స్త్రీకి అంత ప్రాముఖ్యత అండ్ అంత ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ గోవా, యుఎస్ ఇటువంటి ఆ ప్లేస్లలో డ్రెస్సింగ్ ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోవాలి. ఇంకొకటి నెక్స్ట్ ఫిలిం అండ్ సెక్యూరిటీ ఫుల్గా ఉంది. ఓకే, అక్కడ అటువంటి ప్లేస్లలో కూడా స్త్రీ డ్రెస్సింగ్ గురించి ఎవరు ఏం కాంట్రవర్సీ ఉండదు. నెక్స్ట్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, అంతా అర్థం చేసుకున్న ఈ ట్రెండింగ్ దాంట్లో అందరు అర్థం చేసుకునే దాంట్లో ఉన్న ఏ ప్రాబ్లం ఉండదు. కానీ స్త్రీ డ్రెస్సింగ్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే రాక్షసులు ఉండే ప్లేస్లలో పశుత్వంతో మైండ్ సెట్తో ఉన్న ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం జరుగుతుంది. అంటే ఇది మెయిన్గా మైండ్ సెట్ తోటే ప్రాబ్లం, పురుషుల యొక్క మైండ్ సెట్ తోటే ప్రాబ్లం ఇది. నెక్స్ట్ పురుషుడు ఖచ్చితంగా పశుత్వం ఎంతో కొంత పశుత్వం కలిగి ఉంటాడు. దాడి చేసే వాళ్ళంతా రాక్షసులు, అందులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, కానీ దాడి చేసే వాళ్ళంతా రాక్షసులే. నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు అలర్ట్గా ఉండాలి. ఫైనల్గా ఏంటంటే పురుషుడు అలర్ట్గా ఉండాలి, స్త్రీ అలర్ట్గా ఉండాలి. పురుషుడు మైండ్ సెట్ మారాలి, స్త్రీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డ్రెస్సింగ్ ఇంపార్టెంట్. ఇండియా లోపల డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్లేస్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నీవు డ్రెస్సింగ్ బట్టే అలో చేస్తారు. నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని వస్తే అలో చేయరు. మన ఇండియా గురించి చెప్తున్నాయి. ఇండియాలో కొన్ని పరిస్థితుల్లో ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటేనే మంచిదని ప్రజలు అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ డ్రెస్ని బట్టి దాడి చేసేవారైతే ఉండరు. ఈ డ్రెస్ వేసుకుంది కాబట్టి నేను ఈరోజు దాడి చేస్తా, రేపు శారీ కట్టుకుంటే నేను దాడి చేయను అనేది అయితే ఉండరు. రాక్షసంగా ఉంటే రాక్షసత్వం మైండ్ తోటే ఉంటారు. మైండ్ సెట్ని బట్టే దాడి చేస్తారు మ్యాక్సిమంగా. ఇదొకటి. నెక్స్ట్ ఫుల్ పనిష్మెంట్ ఉండాలి. ఇటువంటి జరిగినప్పుడు ఫుల్ పనిష్మెంట్ ఇస్తే ఆడవాళ్ళకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది బయటికి ఎలా వచ్చినా సరే. సో ఫైనల్గా మైండ్ సెట్ మారాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్న ఉన్నప్పటి నుంచే నేర్పాలి, టీచర్స్ నేర్పాలి డ్రెస్ ఎలా ఉన్నా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఇండియాని హిందూ ధర్మాన్ని, ఇంకొకటి ఇంతవరకు డ్రెస్సింగ్ గురించి కదా, ఇప్పుడు ఇండియాని హిందూ ధర్మాన్ని దేవతలని ఎవరైనా అంటే భయపడేలా పనిష్మెంట్స్ ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రజలు. పనిష్మెంట్ అలా ఉండాలి. ఇప్పుడు ఈ అన్వేష్ ఏమన్నాడు, సీతామాతను తర్వాత సీతమ్మ తల్లిని ద్రౌపది మాత మీద అఘాయిత్యాలు జరిగాయి, వాళ్ళు శారీ కట్టుకున్నా కూడా అనేసి పెద్ద రాంగ్ వర్డ్ యూజ్ చేసేసి చిన్న మిస్టేక్ జరిగిపోయిందని చెప్పిండు. అట్లాంటి చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకంటే అంత హిందూ ధర్మము, దేవతలు దాన్ని అవమానించి చిన్న తప్పని చెప్పేసి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. పనిష్మెంట్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఈ పర్సన్ గురించి చెప్తున్నా. ఈ పర్సన్ కాంట్రవర్సీ ఎలా తీసుకొని వచ్చిండు అంటే, నేను 60 రోజుల్లోనే నేను మహాభారతాన్ని చెప్పేశాను, మొత్తం చెప్పేసాను 60 రోజుల్లోనే, నేనే గ్రేట్ అని చెప్తాడనమాట. అది చెప్పింది ఎట్లా అంటే ఆకీస్ పాక్ పాకీస్ ఆక్ అన్నట్లు చెప్పేసి ఇక నేనే గొప్పని చెప్పినట్లు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజమౌళి సినిమా తీసినాను బాహుబలి, నువ్వు 3-4 సంవత్సరాలు కష్టపడి తీసినా, నేను 5 నిమిషాల్లో చెప్పినా నీకన్నా నేనే గొప్పని అన్నట్లే ఉంటుంది ఈ పర్సన్ది. ఇటు చాలా సీరియస్గా పనిష్మెంట్ ఇవ్వాలి. సింపుల్గా స్టేట్మెంట్లు ఇచ్చేసి నేను కరెక్ట్ అని అంటున్నాడు. నెక్స్ట్ రామాయణం చెప్తారంట, భాగవతం చెప్తారంట, అది కూడా అంతే. ఎట్లా సింపుల్గా కొద్ది రోజులు చెప్తారు, చెప్పేసి ఇక నేను హిందూని, నేను హిందూ ధర్మం కోసం పోరాడుతున్నా అని చెప్పాలనే ప్రయత్నం. ఇది కంప్లీట్గా రాంగ్ స్టేట్మెంట్. ఏదైనా ఎలిజిబిలిటీ ఉండాలి. ఇది ఎట్లుందంటే ఈ అన్వేష్ చేసేది ఎట్లుంది అంటే, నేను ఎంబీబీఎస్ చేయలేదు కానీ ఆపరేషన్ చేస్తున్నాను, నేను ఆపరేషన్ చేస్తాను కాబట్టి డాక్టర్ల కన్నా నేను గొప్పని అంటాడు. ఆ పేషెంట్ ఉంటాడా ససడా తెలియదు. ఎలిజిబిలిటీ ఉండాలి మినిమంగా. నెక్స్ట్ నేను శ్లోకాలు చదువుకుంటా చెప్తాను మహాభారతం అంటాడు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ లేకుండా ఏదో బట్టి పట్టేసి మహాభారతం చెప్తా అది చెప్తా అని చెప్పేసి హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలని కనుక అవమానిస్తే పనిష్మెంట్ తీవ్ర స్థాయిలో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశము. సో ఇటువంటి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జై హింద్.